అమర్రాజా బ్యాటరీస్ది కాలుష్యం ఉందంటే కాలుష్యం పేరుతో మూసేస్తారా అని అప్పుడు అన్నారు. ఇప్పుడు కాలుష్యం గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావన తీసుకురావడం మంచిదే. ఇది పుష్కర స్నానాలకు భక్తులకు కెమికల్ స్నానాలు అని అడగటం అంతవరకు అయితే నేను పవన్ కళ్యాణ్ గారిని అప్రిషియేట్ చేస్తాను. కనీసం అధికారంలో ఉండారు. ఇప్పుడు అక్కడ ఎస్టీపీ ప్లాంట్స్ ఎస్టీపీ ప్లాంట్స్ పెట్టాలి అంటే బడ్జెట్లో కేటాయింపులు ఉండాలి కదా. బడ్జెట్లో కేటాయింపులు చేస్తే మీరు అధికారులు దాన్ని ఇంప్లిమెంట్ చేయగలరు. కానీ మీరు అధికారంలో ఉండి మీరు బడ్జెట్లో శాంక్షన్ చేయకుండా అధికారుల మీద ఇది షో పుటప్ కోసం ఫోటోషూట్ల కోసం వాళ్ళ మీద ఆగ్రహం. పేపర్ మిల్లు వ్యర్థాలతో గోదావరి సబ్జెక్ట్ మంచిదే సార్. పేపర్ మిల్ వాళ్ళది కూడా బాధ్యత ఉంటుంది కదా. ఉంటది, కానీ ఎస్టీపీ ప్లాంట్స్ లేవా అని కూడా మాట్లాడారు కదా. ఎస్టీపీ ప్లాంట్స్ ఉండాలి అంటే మీరు బడ్జెట్లో కేటాయించాలి కదా. వీళ్ళు చొరవ తీసుకోవాలి. రైట్. అంటే దుర్గేష్ మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా, ఆగ్రహం లేకపోతే ప్రశ్నించినట్టుగా వచ్చింది. అంటే మేము పని చేస్తున్నామని ప్రజలకు చెప్పడానికి ఉన్న 2 రోజుల్లో పేపర్ కోసం కవరింగ్లు సార్ ఇవి. లేకపోతే అధికారంలో ఉన్న మీరు బడ్జెట్ కేటాయింపులు ఇచ్చి మీరు అధికారులను ప్రశ్నించి చేపించాల్సిన పనులు. ఆల్ ఆఫ్ సడన్ ఏమంటున్నారు, పొల్యూషన్ పెరిగిపోయింది, కాలుష్యం పెరిగిపోయింది అంటున్నారు. నిజమే, కాలుష్యం ఉంది. దానికి చర్యలు ఏంటి? పర్మనెంట్గా సొల్యూషన్ చూసుకోవాలి, కానీ అడావుడికి వచ్చి ఇక్కడ పొల్యూషన్ లేకుండా చేయాలి. మరో క్రెడిట్ కొట్టేసిన చంద్రబాబు, విజయవాడ నడిబొడ్డున అద్భుతంగా అంబేద్కర్ కళావేదిక జగన్ నిర్మిస్తే చంద్రబాబు ప్రారంభోత్సవం. సరే, ప్రారంభించినందుకు సంతోషం. ఇప్పుడు శివశంకర్ గారు ప్రారంభించినందుకైనా సంతోషపడాలి కదా మనం. ఎందుకంటే అంతకుముందు అసలు లైట్లే ఎలగని ప్రాంతంగా మార్చారు కదా అంబేద్కర్ విగ్రహం ఉన్న చోట. ఇంతవరకు అయితే జగన్ గారిని అభినందించాలి కదా, ఇంత గొప్పగా ఈ కళావేదిక నిర్మించినందుకు. వాట్ ఈజ్ యువర్ కామెంట్? సార్ ఇక్కడ ఎస్ 2 విషయాలు సార్. ఇక్కడ ఇందాక మాట్లాడింది ఆ గోదావరి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారి కాలుష్యం గురించి మాట్లాడారు. మీరు అన్నట్లు సంతోషమే, ఎందుకంటే ఆ కాలుష్య రహిత సమాజం ఉండాలనేటువంటిది మేము కూడా ప్రయత్నం చేసినాం. అందులో భాగంగా అమర్రాజా బ్యాటరీస్ నుంచి వచ్చేటువంటి ఆ వ్యర్థాల వల్ల, నీళ్ల వల్ల కలుషితం అవుతుందని జస్ట్ నోటీసులు ఇచ్చాము. నోటీసులు ఇస్తానే మొత్తము ఎల్లో మీడియా, చంద్రబాబు నాయుడు, జనసేన వాళ్ళు అందరూ బయటకు వచ్చి నానాయాగి తరిమేస్తున్నారు, ఈ యొక్క పరిశ్రమలు తరిమేస్తున్నారు, నానాయాగి చేశారే. ఈ రోజు వాళ్ళు ఉంటే ఉండండి, వెళ్ళిపోనియండి అని చెప్పి అన్నారు. అంటే దీన్ని ఏ విధంగా మనం చూడాలి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు అనుకోవాలా, లేదా పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పు అనుకోవాలా? ఇది కరెక్ట్ అయితే అది కూడా కరెక్ట్ కదా. అంటే ఎంత కన్వీనియంట్ గా వాళ్ళు మాట మార్చడం కానీ, వాళ్ళ యొక్క స్టాండ్ కానీ, ఇది ఒకటి ఎగ్జాంపుల్. ఇంకోటి, ఇదే గోదావరి కాలుష్య రహిత గురించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మేము ఉన్నప్పుడు కేంద్రానికి గజేంద్ర చక్రవర్తి గారిని ఎంపీల బృందం కలిసి, అందులో ముఖ్యంగా రాజమండ్రి ఎంపీగా ఉన్నటువంటి భరత్ గారు కలిసి 756 కోట్లతో దీన్ని కంప్లీట్ గా కాలుష్య రహిత చేద్దామనేటువంటిది ఒక డిపిఆర్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 86 కోట్ల రూపాయల్ని కేంద్రము ఏసీఆర్టీ అనుకుంటే ఏదో కొంచెం ఆ స్కీమ్ కింద ఆ కాలుష్య రహితం చేయడానికి శాంక్షన్ కూడా చేసింది. అంటే మేము తీసుకున్నటువంటి ప్రభుత్వంలో భాగంగా ఇవన్నీ కూడా ఉన్నాయి అప్పట్లో. ఈ రోజు దీని గురించి మీరు మాట్లాడిన దానికి నేను కూడా ఒప్పుకుంటున్నాను, పవన్ కళ్యాణ్ గారిని ఆ కాలుష్యరహితంగా మాట్లాడడం. కానీ అమర్రాజా బ్యాటరీస్ ఇప్పటికి కూడా అదే ఉంది కదా. అమర్రాజా బ్యాటరీస్ దగ్గరకు కూడా వెళ్ళేసి ఒక్కసారి ఆ ఇండస్ట్రీ నుంచి కూడా వచ్చే ఆ వ్యర్థాల వల్ల, నీళ్ల వల్ల కూడా ఆ పరిశ్రమలు కూడా ఉంటే ఉండండి, లేదా వెళ్ళిపోండి అనేటువంటి ఒక హెచ్చరిక జారీ చేసి పరిశ్రమలను తిరిగితే మేము కూడాను మీకు అప్రిషియేట్ చేస్తాం. అప్పుడు చంద్రబాబు గారి కోపం వస్తుందేమో కదా. అప్పుడు వాళ్ళు ఆయనే కదా గట్టిగా, ఆయన లోకేష్ గారు కూడా అన్నారు ఆ రోజుల్లో. ఒక ఉద్యమమే చేశారు. ఈనాడు పేపర్ దగ్గర నుంచి రోజు వార్తలు కట్టుకొని పరిశ్రమలు తరిమేస్తున్నారు. అయ్యో అమర్రాజా బ్యాటరీస్ హైదరాబాద్కి వెళ్ళిపోతుందంట, జగన్ మూసేస్తున్నారు, తరిమేస్తున్నాడు అని చెప్పి రోజు మాట్లాడారు కదా. ఈ రోజు అన్ని పరిశ్రమలు విజిట్ చేయండి, ఈ కాలుష్య రహితాన్ని చేయండి, మేము కూడాను సంతోషిస్తాము, ప్రజలు సంతోషిస్తారు. అదొకటి. కేవలం ప్రకటనలు కాదు, వాటిని మూసేయించిన ఆంధ్ర పేపర్ మిల్లు మేము వెళ్ళిపోతామన్నారని బుచ్చయ్య చౌదరి గారు, కందుల దుర్గేష్ గారు ఆ సమీక్షలో చెప్పినట్టు విన్నాము. ఈయనేమో వెళ్ళిపోండి అన్నారని. వెళ్ళిపోతారా లేదా కాలుష్య రహితంగా వాళ్ళు పాటిస్తారనేటువంటిది వాళ్ళు తేల్చుకోవాల్సిన విషయం. ఇక రెండవది, ఈ అంబేద్కర్ స్టాచ్యూ, సోషల్ జస్టిస్ ఆఫ్ అనేటువంటి స్టాచ్యూ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అంబేద్కర్ భావజాలాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించాలనేటువంటిది ఐకాన్ గా ఈ రోజు విజయవాడలో నిలిచింది. ఆ రోజుల్లో దానికి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందని చెప్పి వెళ్ళి ప్రభుత్వమే దాన్ని అంతా కూడా మొత్తం పగలగొట్టించారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరు మొత్తము అంబేద్కర్ స్టాచ్యూని పగలగొట్టించారు. మీరు కొంచెం అది సరిగా చెప్పండి. స్టాచ్యూని కాదు, ఆ పేర్లు తొలగించారు. జగన్ గారి పేరు తొలగించడం, రైట్ లేకపోవడం సార్.
స్టాచ్యూ ముందర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరణ కర్త అనేటువంటిది ఉంటే ఆ యొక్క బోర్డుని స్టాచ్యూ పైన ఉండేటువంటిది శిలాఫలకం మీద కాదు, స్టాచ్యూ కిందట పెట్టారు. అవును, సోషల్ జస్టిస్ అని పెట్టి అంబేద్కర్ గారి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణకర్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని ఉంటే ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి పేరును మొత్తం పగలగొట్టిచ్చేస్తారు. సరే మీ సంతోషం, మీ పేరు పెట్టుకుంటారో పెట్టుకోండి, మాకు కావాల్సి చేశాం. తర్వాత ఒకసారి ఏప్రిల్లో వస్తుంది అంబేద్కర్ గారి జయంతి కానీ వర్ధంతి కానీ. అంబేద్కర్ జయంతి వర్ధంతి 2 సంవత్సరాలు జరిగాయి ఇక్కడ, అంటే 4 ఉత్సవాలు జరిగాయి. కనీసం అంటే ఒక్క రోజైనా కూడా వెళ్ళి, అది ప్రభుత్వందే కదా, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కాదు కదా కట్టించింది, వెళ్ళి అక్కడికి వెళ్ళి కనీసం అంటే మీరు గాని మీ ప్రభుత్వ ప్రతినిధులు గాని ఒక్కసారైనా ఆయనకు నివాళులు అర్పించారా? ఎందుకు అంత కోపము? జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినారని కోపమా, లేకపోతే అంత పెద్ద విగ్రహం అక్కడ ఉంది ఇది వాళ్ళదని చెప్పి మీరు వెళ్ళడానికి ఏమన్నా అదే కోపమా? తెలియదు. ఈ రోజు ఆ యొక్క పార్క్ లో భాగంగా కన్వెన్షన్ సెంటర్ కూడాను స్టార్ట్ చేశారు, విగ్రహం స్టార్ట్ చేశారు. సెకండ్ ఫేజ్ లో దాదాపు పూర్తయిందని మీరు మెరుగుదల దుద్దారు. దానికి వెళ్ళేసి ఈ రోజు ఆవిష్కరణకర్తని రిబ్బన్ కటింగ్ చేసుకుని మీ పేరు ఇచ్చుకున్నారు. అంటే క్రెడిట్ ఎవరిది? కనీసం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత కట్టారు కదా అని చెప్పి ఇప్పటికైనా కూడా జనరల్ గా నాకు తెలిసి గతంలో ఏ గవర్నమెంట్ ఏ చీఫ్ మినిస్టర్ ఉన్నా కూడా ఫస్ట్ వాళ్ళు చేసిన శంకుస్థాపన ఫలకం ఒక పక్క ఉంటుంది, తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేశారు అనుకోండి, ఆయనది ఒక పక్కన ఉంటుంది. కానీ ఇక్కడ జగన్ గారిది మొత్తం తీసేశారు. ఉదాహరణకి ఇక్కడ మనం అనేక వంతెనలు ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్లో ఖైరతాబాద్ దగ్గర వంతెన ఉంటుంది, ఎన్టీ రామారావు గారు అప్పుడు శంకుస్థాపన జరిగినట్లు. తర్వాత చెన్నారెడ్డి గారు ఇనాగ్రేట్ చేశారు. అట్లాగే ఎన్టీ రామారావు గారు అప్పుడు అక్కడ విజయవాడ బస్ స్టాండ్ శంకుస్థాపన చేశారు, చెన్నారెడ్డి గారు ఇనాగ్రేట్ చేశారు. సో ఆ రెండు అట్లాగే ఉంటే ఆయన కూడా చెన్నారెడ్డి గారు కూడా రెఫర్ చేశారు. సో ఆ పరిస్థితి ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం దగ్గర లేదా? అంబేద్కర్ దగ్గర ఎక్కడ సార్? అంబేద్కర్ గారి దగ్గర డైరెక్ట్ పగలగొట్టించారు, అందరికీ తెలుసు, నోట్ అయిపోయింది. పేరు లేకపోతే, జగన్ గారి పేరు లేకపోతే మాత్రం ఖచ్చితంగా క్రెడిట్ చోరీ అవుతుంది. అంటే జగన్ గారికి వచ్చిన ప్రతిష్టని వీళ్ళు లాగేసుకున్నట్లుగా అవుతుంది. జువ్వలదిన్ ఉంది, ఫిషింగ్ హార్బర్ ఉంది, అక్కడ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిది శిలాఫలకము దుమ్ము పగలగొట్టిచ్చేసేసి పక్కన వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన సాగర్ డిఫెన్స్ వాళ్ళకి పెద్ద శిలాఫలకం ఏర్పరచుకున్నారు. అది పేరు పెట్టమని చెప్పలేదు, పాత శిలాఫలకాలు పగలగొట్టి జగన్మోహన్ రెడ్డి గారు విజిట్ చేస్తే అక్కడికి ఎక్కడ వెళ్తారో అని చెప్పి దగ్గర 200 పోలీసుల యొక్క పగలగొట్టినదని ఏ ప్రభుత్వం ఉన్నా అట్లా చేయటం సంస్కారయుతం కాదు, ప్రజాస్వామ్యతం కూడా కాదు. మనం ఏం చేద్దాం, పరిస్థితి అట్లా అయిపోయింది. అక్కడ అయిపోయింది కదా ఆంధ్రప్రదేశ్ లో. ఎప్పుడైనా ఎవరైనా చూస్తే కనుక జగన్ గారు కట్టించారా, మొదలు పెట్టారా అంటే జగన్ గారికి ఎందుకు పేరు వెళ్ళాలి? జగన్ గారు చేసినా కూడా మొత్తం అంతా మేము చేసినట్టే ఉండాలి కదా. జగన్ గారు 90% పూర్తయినా కూడాను అక్కడ శిలా పలకాలు శంకుస్థాపన టైంలో అయినా ఉంటాయి కదా, అవి కూడా చూసినా కూడా అబ్బో జగన్ గుర్తొస్తాడేమో. జగన్ గుర్తు రాకూడదు, మా పేరే గుర్తు రావాలి. ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తే కనుక ప్రభుత్వానికి వచ్చినట్టు కాదా? ప్రభుత్వాలు అనేటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్ కదా సార్. వాళ్ళు శంకుస్థాపన చేస్తే మేము ఓపెన్ చేయొచ్చు, మేము శంకుస్థాపన ఏదేమైనా అంబేద్కర్ విగ్రహానికి ఒక ప్రాధాన్యత ఇచ్చినందుకు, అట్లాగే అక్కడ ఒక పెద్ద కన్వెన్షన్ సెంటర్ రెడీ అయిపోయి దానికి చంద్రబాబు గారు వెళ్ళినందుకు నాకు కూడా సంతోషం. ఎందుకంటే ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్, అది ఆ పద్ధతి అన్నిట్లోనూ కంటిన్యూ చేస్తే చంద్రబాబు గారికి కూడా గౌరవం, ఆయన వయసుకు కూడా గౌరవం. అది నాకు తెలిసి నేను నా యొక్క ఓపెనింగ్ తర్వాత ఆయన్నే కదా ఉండేది, అదే ప్రాంగణంలో కదా. అంబేద్కర్ దగ్గరికైనా వెళ్ళి కనీసం అంటే ఆయన ఒకసారినా కూడా దండం పెడుతున్నాను. నేను వెళ్ళినట్టు లేదు, నాకు తెలిసి నేను అంతా అబ్జర్వ్ చేయలేదు. అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళారో లేదో నేను గమనించలేదు. అంతవరకు అయితే వెళ్ళాలి కదా, మామూలుగా క్రెడిట్ చోరీ అయినా పర్వాలేదు, కానీ ఆ ప్రాంగణాన్ని వాడుకోవటం మంచిదేనని నా అభిప్రాయం. కనీసం ఆయనకు నివాళులు అర్పించేసి జనవరి 26 ఆగస్టు 15 కైనా కూడాను స్టాచ్యూ చుట్టూ లైటింగ్స్ ఏర్పాటు చేసేసి ఆయన ఘన నివాళులు అర్పించారు ఆయన జయంతికి ప్రభుత్వం తరపున. కనీసం అంటే మీరు వెళ్ళకపోతే మీ కుమారులో మంత్రులో వెళ్ళి చేయాలా అధికారులైనని అదొక్కటే అప్పీల్ చేస్తున్నాం సార్ అంబేద్కర్ గారి తరపున. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ విషయంలో అయినా క్రెడిట్ చోరీ చేయగలరేమో కానీ అంబేద్కర్ శృతివనం విషయంలో మాత్రం క్రెడిట్ చోరీ చేయలేరు. ఎందుకు అంటే ఎలక్షన్ల ముందు కానివ్వండి, అంటే ఆఫ్ ద రికార్డు అసలు ఎలా ప్రచారం చేశారు అంటే, ఇది విజయవాడ ప్రజానికాన్ని కానీ రెచ్చగొట్టడం కానీ, అంబేద్కర్ విగ్రహం కావాలని ఇక్కడ పెడుతున్నారు మీకు అనే విధంగా, అంటే దాన్ని కూడా రాజకీయాలు కులమతాల మధ్య తగాదాలు పెట్టే స్థాయిలో తీసుకొచ్చి దాన్ని రాజకీయ లబ్ధి పొందారు. సో ప్రజలకి అది ఎవరు కట్టించారు, అదంతా ఎవరు డెవలప్ చేశారు అనేది ఎంత క్రెడిట్ చోరీ చేసినా ఈ విషయంలో మాత్రం క్రెడిట్ చోరీ చేయలేరు. ప్రజలకి లైఫ్ టైం గుర్తుండేది, మర్చిపోరు. రెండోది చంద్రబాబు ప్రారంభోత్సవం అని రాశారు.
అది కంటిన్యూస్ జరుగుతుంది. కానీ ఆ గౌరవం అనేది పరస్పరం ఇచ్చుకోవాలి. ఇప్పుడు అందులో పగలగొట్టారని చంద్రబాబు గారు చెప్తున్నారు 4వ సీఎం, ఆయనలో ఆ విశాల దృక్పథం లేకపోతే సంకుచితత్వం ఉండకూడదు కదా. అవును. వయసు రీత్యా కానీ ఆయన ఇవాళ హుందాగా చేశాడని మనం చెప్పుకోవచ్చు. కానీ అదే టైంలో జగన్ గారి శంకుస్థాపన రాయి అది కూడా ఆ శిలాఫలకం ఉంటే గౌరవం. అది మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. అమరావతిలో టీటీడీ వాళ్ళ టెంపుల్ కట్టించారు కదా, వి సుబ్బారెడ్డి గారి టైంలో కదా. మీరు వెళ్ళి టెంపుల్ దగ్గర ఎవరైనా చూసుకోండి, వైవి సుబ్బారెడ్డి గారి పేరు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి పేరు, ఇవన్నీ తొలగించేశారు. దాని ఎక్స్టెన్షన్ ఆఫ్ వర్క్స్ ఇప్పుడు జరుగుతున్నాయి, వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు. ఈ తెలుగుదేశం పార్టీ ఇంత సంకుచితంగా మారిపోవటం ఏంటో మరి. ఇదే ఎంత ప్రాంతీయ పార్టీ అయినా కూడా అంత సంకుచితంగా ఉండకూడదు. ఎందుకంటే పూర్తిగా గుడి వాళ్ళది డెవలప్ అయిపోయి స్టార్ట్ కూడా అయింది కదా. మీరు డెవలప్ చేసిన దానికి మీరు పెట్టుకోండి, కానీ పాత తీసేయాల్సిన అవసరం లేదు కదా. నేనైతే గతంలో చాలా మంది సీఎంలు చూశాను కదా, ఎప్పుడు అట్లా పాత దాన్ని అట్లాగే ఉంచేవాళ్ళు, కొత్తది అడిషనల్గా ప్రారంభోత్సవం చేస్తే చేసేవాళ్ళు.